హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. బతుకమ్మ చీరలు దసరా రాగానే బతుకమ్మ చీరలు ఎవ్రీ టైం రాష్ట్ర సర్కార్ అందించేది. అందులో భాగంగానే అంటే ఈ సర్కార్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అసలు బతుకమ్మ చీరల పంపిణీ జరగలేదు. అందరూ ఒక ప్రచారం ఏం నడిచింది అంటే దసరా టైంలో అందరికీ ఈ చీరల వర్తంతా పైసలు వాళ్ళ వాళ్ళ అకౌంట్లో వేస్తారు అనే చర్చ నడిచింది. కానీ పెద్దగా లాస్ట్ టైం ఎవరికి కూడా చీర కానీ లేకపోతే క్యాష్ కానీ ఏది రాలేదు. కానీ ఈసారి మాత్రం చీరలు ఇవ్వాల్సిందే అని ఫిక్స్ అయింది కాబట్టి దానికి సంబంధించిన కసరత్తు ఆల్రెడీ 6 నెలల క్రితం నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ముందు బతుకమ్మ చీరలు అనేటోళ్ళు ఇప్పుడు దాని పేరు మార్చేసి ఇందిరమ్మ చీరలు అని ఈసారి అందరికీ దసరా కానుకగా చీరలు అయితే అందించబోతున్నారు. అందరికీ అని అంటే అందరికీ కాదు. ఇందులో కూడా మళ్ళా మరి ఏమైందో తెలియదు. కానీ గతంలో ఎప్పుడైనా సరే తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకందరికీ కూడా చీరలు వచ్చేవి. కానీ ఈసారి దాన్ని ప్యాటర్న్ మార్చేసి ఎవరికి అందుతాయి ఏంటి అనేది కూడా ఒక కట్ ఆఫ్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి 6 నెలల నుంచి కసరత్తు చేసిర్రు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అందరితోని మినిస్టర్స్తోని మాట్లాడిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనేది డిస్కషన్ నడిచిన తర్వాత ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. క్లియర్ కట్ గా ప్రభుత్వం అయితే చెప్తోంది స్వయం సహాయక గ్రూప్ మహిళలకు రాష్ట్ర సర్కార్ అందజేయబోతున్న ఇందిరమ్మ చీరలు ఆల్రెడీ రెడీ అయిపోయాయి. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మహిళా సంఘాల సభ్యులకు ఒక్కో చీర ఇవ్వాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీరల ఆర్డర్ను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సిరిసిల్ల నేతనలకు ఇచ్చింది. ఏడాదంతా పని కల్పించాలన్న ఉద్దేశంతో 4.30 కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేయాలని నేతన్నలకు ఆర్డర్ అప్పగించింది. దాదాపు 6 నెలలు కష్టపడి సిరిసిల్ల నేతలు ఇందిరమ్మ చీరలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 35 కోట్ల మీటర్ల క్లాత్ నెయ్యడం పూర్తయిపోయింది. క్లాత్ నెయ్యడము అంటే వైట్ కలర్ క్లాత్ ఏదైతే ఉంటుందో దానికి బార్డర్ ఇస్తూ పూర్తిగా ప్లెయిన్ వైట్ చీరలే సిరిసిల్లలో నేపించిండ్రు. పూర్తిగా వాటికి ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ రకరకాల ఈ డిజైనింగ్ అంతా కూడా వేరే చోట ఇచ్చిండ్రు. ఓన్లీ వైట్ కలర్ క్లాత్, ఆ క్లాత్ ఎంత మంచిగా ఉండాలి, ఆ బార్డర్ ఎట్లుండాలి ఏంది అనేది కూడా సిరిసిల్ల నేతన్నలకు చెప్పి నేయించిండ్రు. కానీ ఆ డిజైన్స్ ప్యాటర్న్స్ కానీ దగ్గర ఒక 300 రకాల ప్యాటర్న్స్ ఉండబోతున్నాయి. అంటే గతంలో చాలా అంటే కొంతమంది అయితే అసలు చీరలు తీసుకున్న తర్వాత కూడా కాల్ చేసిండ్రు, ధర్నా చేసిండ్రు, మీరు ఇట్లాంటి చీరలు కట్టుకుంటారా అని కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడిండ్రు. ఇప్పుడు టోటల్గా అంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ మహిళలకు అసలు అట్లాంటి చీరలు నచ్చలేదు కాబట్టి ఈసారి దాదాపుగా ఒక్కొక్క చీరకి రాష్ట్ర సర్కార్ ఖర్చు పెట్టింది ఎంత అంటే దగ్గర 800 రూపాయలు ఖర్చు పెట్టి ఆ చీరకు అయినటువంటి కాస్ట్ 800 రూపాయలు అన్నటువంటి మాట చెప్తున్నారు. అందుకే 300 డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ని ఈసారి మహిళలు కట్టుకోబోతున్నారు. ఆర్ దసరాకి కానుకగా రాష్ట్ర సర్కార్ ఇవ్వబోతోంది అని మనకున్నటువంటి సమాచారం కూడా. ఈ ప్రాసెసింగ్ తో సహా దాదాపు 50 లక్షల చీరల ఉత్పత్తి కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పటికే 50 లక్షల ప్రొడక్షన్ ఆఫ్ శారీస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా పెండింగ్ ఎంత అంటే 10 లక్షల చీరలు ఇంకా ప్రాసెసింగ్ లో ఉన్నాయి. మరో 5 లక్షల చీరలు లూమ్స్ పై నుంచి ప్రొక్యూర్ కి వెళ్ళబోతున్నాయి. చీరల ప్రొక్యూర్మెంట్ కోసం ఈ నెల 15 వరకు గడువు ఇచ్చారు. దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించిండ్రట. సో టోటల్ గా ఏంటంటే ఇప్పుడు 50 + 10 + 5 అంటే దగ్గర 65 లక్షల చీరలు ప్రొడక్షన్ చేయబోతున్నారు. 65 లక్షల మంది మహిళలకు ఈ చీరలు అందబోతున్నాయి. 300 రకాల డిజైన్స్ తోని ఈ చీరలు అయితే ఉండబోతున్నాయి. గతంలో చూసినట్టయితే డెఫినెట్లీ కావు అనేటువంటి మాట చెప్తున్నారు, చాలా బాగుంటాయి అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెర్చ్ అట్లాగే మెప్మా ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటికే సెర్చ్ మెప్మా సంస్థలు జిల్లాల వారీగా లబ్ధారుల జాబితాను కూడా ఫైనల్ చేశారు, ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది. అయితే చీర ఎప్పుడు అందుతుంది మాకు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీ జరగబోతోంది. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీ
జరగబోతోంది. ఎందుకంటే జిల్లాలకు చేరుకోవాలి, ఇంకా కూడా లూమ్స్ మీద కొన్ని ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఇంకా తయారు కాలేదు. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్స్కి అన్నిటికీ పంపించాలంటే ఆ ట్రావెలింగ్కి సంబంధించి క్యాల్కులేషన్ అంతా చేసిన తర్వాత సో గవర్నమెంట్ దగ్గర కట్ ఆఫ్ డేట్ వాళ్ళ దగ్గరకు వచ్చేది 20 తారీఖు లోపల అన్ని తయారై ఉండాలి. 20 నుంచి డిస్పాచ్ అయ్యి 23వ తారీఖున వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ జిల్లాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ చీరల పంపిణీని ప్రారంభించబోతున్నట్టుగా మనకున్నటువంటి క్లియర్ కట్ సమాచారం. యాక్చువల్లీ 15వ తారీఖే పంపిణీ ఉండబోతోంది అన్నటువంటి మాట చెప్పారు, కానీ అది తప్పు. 23వ తారీఖు నుంచి డిస్ట్రిక్ట్స్ లో పంపిణీ జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల్లో మంత్రులు చీరల పంపిణీ ప్రారంభిస్తారు. పూర్తయిన చీరలను టెస్కో ఆఫీసర్స్ ఆయా జిల్లాలకు పంపిస్తారు. గతంలో బతుకమ్మ చీరలు రేషన్ కార్డుల ఆధారంగా చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయగా ఇందిరమ్మ చీరలను ఇప్పుడు ఈ గ్రూప్ మహిళల ద్వారా అందించబోతున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ ఎంపిక చేసినటువంటి డిజైన్లో చీరలను తయారు చేశారు. ఈసారి ఈ మహిళలకు ఇస్తున్నటువంటి చీరలు లైట్ బ్లూ కలర్తో డార్క్ బ్లూ బార్డర్తో రూపొందించారు. ఈసారి బ్లూ కలర్తో ఉన్న చీర మీద వైట్ కలర్ పువ్వులను ముద్రించారు. సో ఇవన్నిటినీ కలిపి 6.3 మీటర్ల చీరను మహిళలకు పంపిణీ చేయబోతున్నారు. వృద్ధ మహిళలకు బ్లౌజ్తో కలిపి 9 మీటర్ల చీర ఇస్తున్నారు. ఒక్కో చీర తయారీకి దాదాపుగా 800 వరకు ఖర్చు వస్తోంది. సో ఇంద్రమ్మ చీరల ఉత్పత్తి చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల చీరల తయారీ పూర్తయిపోయింది. మరో 10 లక్షల చీరలు ప్రాసెసింగ్లో ఉన్నాయి. వాటిని వారంలో డిజైనింగ్ పూర్తి చేసి అందియబోతున్నాం. లూమ్స్ పై ఉన్న చీరల ప్రాసెసింగ్ పూర్తిగా 30 వరకు ప్రభుత్వం ఈ గడువును పెంచేసి అన్ని చీరలు రావడానికని వీళ్ళు మొత్తం ప్యాకేజింగ్ అట్లాగే జిల్లాలకు పంపించడం ఇవన్నిటి మీద దృష్టి పెట్టిండ్రు. అట్లాగే ఫైనల్ లిస్ట్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా పూర్తిగా ఫైనల్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది లాస్ట్ టైం బాగుండే కదా, రేషన్ కార్డు మీద ఎవరైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా చీరలు ఇచ్చిర్రు. ఇప్పుడు ఎందుకు ఈ గ్రూప్ మహిళలు, ఈ మహిళా సంఘాల గ్రూప్ల వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, మిగతా వాళ్ళకు ఇవ్వరా అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి ఎందుకు అందరికీ ఇస్తే అయిపోతుండే కదా, అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తే అయిపోతుండే కదా, మరి ఈ గ్రూప్ మహిళలకే ఇవ్వాలి అనేటువంటి చర్చ ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఈ నిబంధన ఎందుకు పెట్టిండ్రు అనేది కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బతుకమ్మ చీరలు కరెక్టే ఉంది కదా పేరు, దాన్ని మళ్ళా ఇందిరమ్మ చీరలు అని మార్పెందుకు, అవసరమా అనే చర్చ కూడా ఇంకోటి కూడా నడుస్తోంది. పథకం పేరు మార్చడంలో ఏమైతుంది అసలు, ఎందుకు బతుకమ్మ చీరలు అని అంటే యాక్చువల్లీ బతుకమ్మ పండక్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చీరలు, దానికి కూడా ఇప్పుడు ఇందిరమ్మ అని పెట్టుకొని పంపిణీ చేయాలా అనేది కూడా ఇంకోటి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. ఒకటి మాత్రం మహిళలందరూ కోరుతుంది ఒకటే, మా అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చీరలు అందించాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు గతంలో ఉన్నటువంటి సర్కారు అసలు ఘోరాతి ఘోరమైన చీరల్ని పంపిణీ చేసింది. అసలు మేము కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ చీరలు ఉండే. అసలు ఇట్లాంటి బట్టలు ఎవరైనా కట్టుకుంటారా, ఇట్లాంటి చీరలు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు పట్టుకుంటారా అని చాలామంది ఎమ్మెల్యేలని అట్లాగే మంత్రులని ఇట్లా చాలా మంది క్వశ్చన్ చేసిండ్రు. అసలు చీరలు తీసుకపోలేదు, కొంతమంది అయితే వెళ్ళి మళ్ళీ సెకండ్ హ్యాండ్లో చీరలు అమ్మేసుకున్నారు, కొంతమంది అయితే అక్కడనే పడేసి అగ్గి పెట్టిర్రు లేకపోతే తొక్కిండ్రు, ఇట్లా బాగా నిరసనలు వ్యక్తం చేసిండ్రు. కానీ ఈసారి అవన్నీ ఏం లేకుండా అద్భుతమైన చీరలు అందించబోతున్నామని ఈ సర్కార్ అయితే చెప్తోంది. మరి 23వ తారీఖున ఒక్కసారి ఈ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ చీరలు ఎట్లున్నాయి, మరి ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ చాలా మంది మహిళలు అయితే ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఏంటి అని అంటే బతుకమ్మ చీరలు ఆర్ ఇందిరమ్మ చీరలు మాకు ఎప్పుడు అందుతాయి, అలాగే ఎట్లా ఉంటాయి, కట్టుకునేలాగా ఉంటాయా లేకపోతే గత సర్కార్ లాగానే ఇట్లా కూడా ఉంటుందా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. చూడాలి మరి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.